రైట్ బులెటిన్లో న్యూస్ లెన్స్ చూద్దాం. అవి కాగితాల్లోంచి మాయమైన ఇల్లు, లెక్కల్లోంచి ఆవిరైపోయిన పన్నులు. ఇక నెల్లూరు నగరంలో ఏకంగా 5,070 ఇల్లు రికార్డుల్లో కనిపించకుండా పోయాయి. ఇక వాటిల్లో ద్వారా ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి సుమారు 35 కోట్ల రూపాయల పన్ను గాల్లో కలిసిపోయింది. ఇది అధికారుల నిర్లక్ష్యంతో జరిగినటువంటి పొరపాట, లేక పక్కా ప్రణాళికలతో రాజకీయ అండదండలతో కొందరు అక్రమార్కులు దశాబ్దాలుగా సాగిస్తున్న వ్యవస్థీకృత దోపిడినా? ఇక అసలు ఇన్ని వేల ఇళ్లకు సంబంధించినటువంటి అసెస్మెంట్లు ఎలా మాయమయ్యాయి? ఇది పెద్ద మాయాజాలం జరుగుతుంటే ఇన్నేళ్లుగా కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ భారీ స్కామ్ వెనుక ఉన్నటువంటి పెద్ద తలకాయ ఎవరు? ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, మొత్తం మీద ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా కూడా ఒక పక్కా ప్రణాళికలతో రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఏంటి మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే నెల్లూరు నగరపాలక సంస్థ ఏదైతే చిక్కుముళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పుకోవచ్చు. అనేక స్కాముల్లో నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఈ స్కామ్ తెర మీదకి రావడంతో ఒక్కసారిగా కూడా నగరవాసులంతా కూడా ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా నగరానికి సంబంధించినటువంటి నగరపాలక సంస్థలో ఇది ఆస్తి పన్ను అనేది ప్రధానమైనటువంటి వనరులుగా చెప్పుకోవచ్చు. ఈ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆస్తి పన్ను అంటే మనం చెప్పుకోవడానికి ఏదైతే ఆస్తి పన్ను విధించేటప్పుడు అసెస్మెంట్ నెంబర్ ఇస్తారు. సో దాదాపు కూడా నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అనేక ఖాళీ స్థలాలకు అయి ఉండొచ్చు, అపార్ట్మెంట్లకు అయి ఉండొచ్చు, నివాస స్థలాలకు అయి ఉండొచ్చు, అదేవిధంగా వాణిజ్య భవనాలకు అయి ఉండొచ్చు. అంటే ఎక్కడైతే ఏదైతే ఫ్లాట్కి సంబంధించినటువంటి వాణిజ్య భవనాలు అయి ఉండొచ్చు, నివాస గృహాలకు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ అసెస్మెంట్ నెంబర్ ఇస్తారు. అయితే ప్రస్తుతం నగరపాలక సంస్థలో దాదాపు 5,070 ఇల్లులు కనిపించట్లేదంటూ కూడా ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అంటే దాదాపు 1986 నుంచి 2024 మధ్యలో ఉన్నటువంటి అసెస్మెంట్స్ ఇచ్చినటువంటి ఖాళీ స్థలాలకు అయి ఉండొచ్చు, ఏదైతే గృహాలకు అయి ఉండొచ్చు, వాణిజ్య భవనాలకు అయి ఉండొచ్చు. గతంలోనే అసెస్మెంట్స్ అయితే ఇచ్చారు. అసెస్మెంట్స్ అంటే పన్ను కట్టేందుకు, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఈ పన్ను అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వెడల్పు పొడవును బట్టి కొలతల ప్రకారం అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి అక్కడ ఏదైతే ధర ఉంటుందో ఆ ధర ప్రకారం ఈ యొక్క ఆస్తి పన్నును విధిస్తారు. సో ఈ యొక్క అసెస్మెంట్ నెంబర్లో వచ్చినటువంటి ఆదాయ పన్ను ఏదైతే ఆస్తి పన్ను ఉంటుందో ఆస్తి పన్ను ప్రతి ఏదైతే 6 నెలలకు ఒకసారి ఇది కడుతూ ఉంటారో, 6 నెలలకు కట్టకపోతే ₹2 వడ్డీ లేకన కూడా వాటికి పెనాల్టీ విధిస్తూ ఉంటారు. ఒకవేళ పర్మిషన్స్ కానీ తీసుకోకపోతే 100% పెనాల్టీ విధిస్తారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఒక చర్చనాంశానికి దారితీసినటువంటి అంశం ఏదైతే ఉందో 5,070 ఇల్లులు ప్రస్తుతం అసెస్మెంట్లో కనపడటం లేదు. అంటే నగరపాలక సంస్థలో 5,070 ఇల్లుకు ఎసులుబాటు ఇవ్వండి అంటే దాదాపు కూడా ₹1,000 పెనాల్టీ నుంచి, అంటే ఆస్తి పన్ను ఏదైతే ఉంటుందో దాని నుంచి కూడా ఆ రుసుము ఉంటుందో లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆస్తి పన్ను కట్టాల్సినటువంటి ఇళ్లకు కూడా ఎసులుబాటు కల్పించే విధంగా గవర్నమెంట్కి ఒక లేఖ రాయడం జరిగింది నగరపాలక సంస్థ కమిషనర్ ఎవరైతే నందన్ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా దాదాపు లక్షల రూపాయలకు అసెస్మెంట్ ఉన్నటువంటి వాణిజ్య భవనాలకు అయి ఉండొచ్చు, గృహాలకు, అపార్ట్మెంట్లు కట్టాల్సినటువంటి అమౌంట్ను ఎందుకు కట్టించుకోలేకపోతున్నారు రెవెన్యూ అధికారులు? ఈ విధంగా నగరపాలక సంస్థలో ఎప్పటి నుంచి ఈ యొక్క మాస్టర్ ప్లాన్ జరుగుతుంది, దీని ప్రణాళికకి వెనకాల ఎవరు సూత్రధారులు, పాత్రధారులు అనేది దాని మీద కూడా ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలు సాదాసీదా ఒక ₹1,000, ₹3,000 ఆస్తి పన్ను బకాయిలు ఉంటే వాళ్ళని ప్రతిరోజు కూడా సచివాలయం నుంచి రెవెన్యూ అధికారులు వెళ్తారు, మరికొంతమంది అధికారులు వెళ్ళి మీరు ఇంటి పన్ను కట్టడం లేదని చెప్పి తరచూ వాళ్ళని ఆవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు నగరపాలక సంస్థలు అంటే 35 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి పన్ను కట్టలేకపోతున్నారు. ఈ భవనాలను మేము గుర్తించలేకపోతున్నాం. ఇప్పటికే మేము అసెస్మెంట్ నెంబర్ ఇచ్చినప్పటికి కూడా అవి ప్రస్తుతం కనపడటం లేదు. అంటే దీనిలో వెనకాల ఎవరున్నారు? రాజకీయ పాత్ర ఉందా, లేకపోతే రెవెన్యూ అధికారుల పాత్ర ఉందా? అంటే దీని మీద ప్రస్తుతం అయితే యావత్తు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ముక్కు మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే 35 కోట్ల రూపాయల సొమ్ముని, ఆస్తిని నగరపాలక సంస్థకు రావాల్సినటువంటి ప్రభుత్వ ఖజానాని ఈరోజు
ఈరోజు ఎవరు దీనికి సూత్రధారులు పాత్రధారుల అంశం మీద ప్రస్తుతం ఒక ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నారాయణ ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పురపాలక శాఖ మంత్రి, నెల్లూరుకు సంబంధించిన వాసి. ప్రస్తుతం ఆయనకు కూడా ప్రజలందరూ కూడా ప్రస్తుతం మొరపెట్టుకుంటున్నారు. 35 కోట్ల విలువైనటువంటి ఆస్తి పన్నును ఎందుకు మీరు రికవర్ చేయలేకపోతున్నారు? 1985 నుంచి ఇప్పటి వరకు 2024 మధ్యలో ఉన్నటువంటి ఈ అసెస్మెంట్స్ని ఎందుకు కనపడటం లేదు? అంటే గతం నుంచి కూడా ఈ ఆస్తి పన్ను తీసుకుంటున్నప్పుడు ఎందుకు రికార్డులోకి చేసుకోలేట్లేదు? రెవెన్యూ అధికారులు దీన్ని తూతూ మంత్రంగా చూస్తూ ఏదైతే 10 లక్షలు ఉన్నటువంటి భవనానికి, వాణిజ్య భవనానికి 10 లక్షల రూపాయల అమౌంట్ ఒక అసెస్మెంట్ ఉంటే ఆ 10 లక్షలు ప్రస్తుతం అయితే ఆ భవనానికి సంబంధించిన రుసుం కట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ప్రభుత్వానికి పంపినటువంటి లేఖ దేనికి నిదర్శనం అంటూ కూడా యావత్తు ఒక ప్రశ్న అయితే వెళ్ళెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నగరపాలక సంస్థలో దాదాపు కూడా 10,000 రూపాయల లోపల అమౌంట్ ఎవరైనా వాణిజ్య భవనాలు కట్టకపోతే వారికి నోటీసులు జారీ చేస్తారు. వారికి అనేక అధికారులు అక్కడికి వెళ్ళి నోటీసులు జారీ చేయడమే కాకుండా వాళ్ళకి పెనాల్టీ రూపంలో ఎంతవరకు రుసుము ఏర్పడుతుందో ఆ అమౌంట్ అంతా కూడా అక్కడ ఇస్తారు. అయితే ఇక్కడ 5,070 ఇళ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఆస్తి పన్ను కట్టకపోవడమే కాకుండా వాటిని రద్దు చేయాలంటూ కూడా ప్రభుత్వానికి లేఖ రాయడం పట్ల యావత్తు ఇప్పుడు విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కమిషనర్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు అనేది నిద్రమత్తుల్లో ఉన్నారా, లేకపోతే దీన్ని ముడుపులు తీసుకొని వీటన్నిటిని మాఫీ చేస్తున్నారా అనే అంశం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని పూర్తి స్థాయిలో కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించి దీనికి సంబంధించినటువంటి పన్ను విధానాలు కూడా పూర్తిగా కట్టించే విధంగా కూడా నగరపాలక సంస్థకి ఉండొచ్చు, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా తమ ఆదాయానికి రావాలని చెప్పి ఒకవైపు నగర ప్రజలందరూ కూడా ఆశిస్తున్న పరిస్థితి కనబడతా ఉందండి. రైట్, థ్యాంక్ యూ నరేష్.